మీరెందుకు పనికిరారు అంటున్నారా? మీకేదీ చేత కాదు అని వెక్కిరిస్తున్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఒక ఊరిలో రోడ్డు మధ్యలో పెద్ద చెత్త కుప్ప ఒకటి ఉండేది. అందరూ చెత్త అందులో పడేసేవారు. కొందరు ఆ చోటును అసహ్యించుకుంటూ వెళ్ళేవాళ్ళు. రోజూ అది చూసి ఆ చెత్త కుప్ప ఉన్న స్థలం ఎంతో బాధపడేది. నాకే ఎందుకిలా? నన్నే అందరూ అసహ్యించుకుంటున్నారు. నాకు అందరూ మెచ్చుకునే రోజు రాదా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ రోజు బాధపడేది. కొన్నాళ్లకు ఆ ఊరికి ఒక గొప్ప సాధువు వచ్చాడు. వచ్చి ఆ చెత్త కుప్పని చూసి, ఇది ఎంతో వాస్తు ఉన్న గొప్ప స్థలం. దీనిని ఎందుకు ఇలా మార్చారు? వెంటనే ఇది తీసేసి ఇక్కడ గుడి కట్టండి అని చెప్తాడు. దాంతో అక్కడి జనం ఆ స్థలాన్ని ఎంతో శుభ్రం చేసి పూజలు జరిపించి అద్భుతమైన గుడిని నిర్మిస్తారు. ఇక రోజు పూజలు, జపాలు, హోమాలతో ఆ స్థలం పవిత్రంగా మారిపోతుంది. అందరూ మొక్కులతో జేజేలు కొడుతూ ఆ స్థలాన్ని కొనియాడుతూ ఉంటారు. విన్నారా? మీరు ఓపిక పట్టండి, కాలానికి వదిలేయండి, మీ స్థితి మారుతుంది. వెక్కిరించిన వాళ్లే వంగి వంగి దండాలు పెడతారు, జేజేలు కొడతారు. నాకు మంచి రోజు వస్తుంది అని హ్యాపీగా వేచి చూడండి, అంతే.